నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు. ఆయనతో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే గోపి. సో సంక్రాంతి రాబోతుంది. ముందుగా మీకు అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. సేమ్ సో టు యూ. ఇంకోటి సార్ మనం చూసుకోవచ్చు రీసెంట్‌గా కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయని ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు అందరూ అనౌన్స్ చేశారు. వెంకటేష్ గారి సినిమా వస్తుంది. 'గేమ్ చేంజర్' వచ్చింది. 'డాకు మహారాజ్' వస్తుంది. యెస్. సో ఈ 3 సినిమాలు వస్తున్న సందర్భంగా దీనితో పాటు మరలా 'పుష్ప 2' రిలీజ్ చేయబోతున్నారు. దాంట్లో ఒక 20 మినిట్స్ ఏదో సీన్ యాడ్ చేసి మరలా థియేటర్స్ బ్లాక్ చేసే విధంగా మనకు కనపడుతున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దీని మీద మీ క్లారిటీ ఏంటి? చింత దక్కిన పులుపు రావలేదు అనే సామెత ఎప్పుడన్నా విన్నావా? విన్నా. ఇప్పుడు అదే అల్లు అర్జున్ విషయంలో కనపడుతుందా అనిపిస్తుంది. ఎందుకు అంటే సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు రాబోతున్నాయి. అవును. రామ్ చరణ్ నటించినటువంటి 'గేమ్ చేంజర్' కావచ్చు, అలానే బాలకృష్ణ గారి సినిమా కావచ్చు, అలానే వెంకటేష్ గారి సినిమా కావచ్చు. మొత్తానికి 3 సినిమాలు రాబోతున్నాయి. ఇప్పుడు థియేటర్ల కాడ ఇబ్బందికరంగా ఉంటుంది పంచుకోవటం అనేది. ప్రధానంగా 'గేమ్ చేంజర్' చాలా హై బడ్జెట్ మూవీ. రామ్ చరణ్ కూడా అల్లు అర్జున్ రాగానే పాన్ ఇండియా హీరో, మెగా కుటుంబానికి సంబంధించిన హీరో, ఎక్కువ మంది అభిమానులు ఉన్నటువంటి హీరోల్లో ఒక అతను. ఓకే. అతని సినిమా మీద కూడా చాలా పెద్ద ఎత్తున అతని అభిమానుల్లో ఉత్సాహం ఉంది. ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేయాలి. ఎందుకంటే పుష్ప చేసిన పని వల్ల, అంటే అల్లు అర్జున్ చేసిన పని వల్ల బెనిఫిట్ షోలు లేవు, ప్రీమియర్ షోలు లేవు, టికెట్ రేట్లు పంపించుకునే అవకాశం తెలంగాణలో లేదు. కాబట్టి ఈ పరిస్థితుల మధ్య 'గేమ్ చేంజర్' రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇది కలెక్షన్స్ మీద కొంత ప్రభావం చూపిస్తుంది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, లేదు అంటే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉండుంటే హైదరాబాద్లో ఆ కలెక్షన్సే వేరు. కానీ ఆ పరిస్థితి అల్లు అర్జున్ మొన్న జరిగిన సంఘటన ఫలితంగా లేకుండా పోయింది. ఇప్పటికే ఇండస్ట్రీ మొత్తం బాధపడుతుంది జరిగిన సంఘటన పట్ల, దానివల్ల సినిమా మొత్తం మీద పడిన ప్రభావం పట్ల. ఇప్పుడు 'పుష్ప' రిలీజ్ అంటే మళ్ళీ ఒక 20 నిమిషాల సీన్ని కలిపి మళ్ళా 'పుష్ప' సినిమా థియేటర్ అని 'పుష్ప' సినిమా కిందనే ఉంచే ప్రయత్నం. అండ్ ఇంకోటి 'గేమ్ చేంజర్' వైపు ఆ థియేటర్లో మళ్ళకుండా, లేదో బాలకృష్ణ వెంకటేష్ గారి సినిమాల వైపు మళ్ళకుండా చేస్తూ థియేటర్ని బ్లాక్ చేసి పెట్టే ప్రయత్నం. ఓకే. ఇంకోటి దీంట్లోనే 20 నిమిషాల సినిమా కలుపుతున్నారన్నారు కదా! ఏంటి ఆ 20 నిమిషాల కట్టింగ్ ఏంది? అది ఇంకా కరెక్ట్‌గా తెలియదు. అనౌన్స్ చేయలేదు ఆ టీము. ఓకే. కాబట్టి ఏం చేసినా సరే నేను ఒక మాట మాత్రం క్లియర్‌గా చెప్పదలుచుకున్నాను. మీరు కలపదలుచుకుంటే 'పుష్ప 3' రిలీజ్ చేయదలుచుకున్నారు, దాంట్లో పెట్టుకోవచ్చు ఆ సీన్. 'పుష్ప 3' పెట్టుకున్నారు కదా, షూటింగ్ పెట్టుకున్నారు కదా, ఉందని చెప్పారు కదా, దాంట్లో పెట్టుకోవచ్చు. లేదు ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి. ఆ 3 సినిమాల తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత, సంక్రాంతి అయిపోయిన వారం 10 రోజుల తర్వాత జనవరి 26కి ఆ సందర్భాన్ని చూసుకొని మళ్ళీ రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఎందుకు పెట్టారు? 10వ తారీఖు 'గేమ్ చేంజర్' రిలీజ్ అవుతుంటే 11వ తారీఖు 'పుష్ప' సినిమాలో సీన్ల యాడింగ్ ఎందుకు పెడుతున్నారు? సహజంగా తెలుగు సినిమాకు ఒక సాంప్రదాయం ఉంటుంది. ఏదన్నా ఒక పెద్ద హీరో సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ టైంలో ఉన్నటువంటి ఇతర పెద్ద హీరోల సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలు కొన్నాళ్ళు వాయిదా వేసుకుంటారు. ఓకే. ఎందుకు? ఒకరికొకరు గౌరవించుకోవడం కోసం. ఇప్పుడు అందరూ సినిమా రిలీజ్ చేయాల్సిన అదే థియేటర్లో, అదే స్క్రీన్ల మీద. ఎక్కువ స్క్రీన్లు కావాలి. హై బడ్జెట్ సినిమాలకి ఎక్కువ స్క్రీన్లు కావాలి. కలెక్షన్స్ వీళ్ళని తొందరగా రాబట్టుకోవాలని వాళ్ళ కోరిక కాబట్టి ఎక్కువ స్క్రీన్లు కావాలి. ఇప్పుడు ఆ స్క్రీన్లు కావాలంటే ఖచ్చితంగా 'పుష్ప' సినిమా అనేది కొంత బ్యాక్ కావాలి. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ వచ్చే దాదాపు నెల రోజులు దాటింది కాబట్టి, ఆ సినిమా రావాల్సుకున్నటువంటి కలెక్షన్స్ అన్నీ వచ్చాయి కాబట్టి, ఆ సినిమాని చూడాలనుకునే వాళ్ళు దాదాపుగా చూశారు కాబట్టి దానికి కొన్ని థియేటర్లు సరిపోతాయి. ఇప్పుడు మొదట రిలీజ్ అయిన థియేటర్ ఇప్పుడు దానికి అవసరం లేదు. సో ఆ థియేటర్లోకి 'గేమ్ చేంజర్' వస్తాయి. తర్వాత చిరంజీవి బాలకృష్ణ సినిమాలు వస్తాయి. ఓకే. కాబట్టి ఇప్పుడు ఆ 'గేమ్ చేంజర్'కి థియేటర్లు దక్కకుండా చేయాలి. 'గేమ్ చేంజర్' ఎక్కువ థియేటర్లు రిలీజ్ కాకుండా చూస్తే కలెక్షన్స్ తక్కువ వస్తాయి. అసలే టికెట్ రేటు పెంచుకునే అవకాశం లేకపోవడం తెలంగాణలో, లేదు. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు లేకపోవడం అసలుకే దెబ్బ. మూలిగే నక్క మీద తాటిపండు విసిరాలని చెప్పేసి ఇప్పుడు అసలు థియేటర్లు కూడా దక్కకుండా చేయాలని చెప్పేసి అల్లు అర్జున్‌కి, అల్లు అరవింద్ గారికి, వాళ్ళ టీమ్‌కి చాలా థియేటర్లు ఆంధ్రప్రదేశ్‌లో హోల్డింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో అంటే దిల్రాజుకి చాలా థియేటర్లు ఉన్నాయి కదా నైజాంలో. ఆంధ్రప్రదేశ్‌లో అల్లు అరవింద్ గారికి చాలా థియేటర్లు ఉన్నాయి. ఆ థియేటర్లన్నీ కూడా పూర్తిగా 'పుష్ప' సినిమాతో నిండిపోతాయి. 'పుష్ప' సినిమా మాత్రం అక్కడ ఆడిద్దంటారు. అక్కడ ఉన్నటువంటి ఎక్కువ స్క్రీన్స్‌లో. అప్పుడు 'గేమ్ చేంజర్' ఎక్కడ రిలీజ్ అవ్వాలి? అవకాశం ఉన్న కొన్ని స్క్రీన్‌లోనే రిలీజ్ కావాలి. ఇప్పుడు 'గేమ్ చేంజర్'కి అది ఎంత దెబ్బ అవుతుంది? కలెక్షన్స్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? అంటే ఎక్కడ అల్లు అర్జున్ కంటే ఎక్కువ 'గేమ్ చేంజర్' కలెక్షన్స్ వసూలు చేసిద్దో అని ఒక భయమా? లేదు అసలు 'గేమ్ చేంజర్' కలెక్షన్స్ రాకుండా చూడాలి, మెగా ఫ్యామిలీ మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవాలనేటువంటి కుతూహలమా? ఏంటి ఉద్దేశం? ఇప్పుడు చట్టం కాదు కానీ ఒక ట్రెడిషన్ ఉంది తెలుగు సినిమాలో. ఒక సినిమా రిలీజ్ అవుతుంది పెద్ద సినిమా అంటే, ఆ టైంలో మిగతా సినిమాలు కొంత తప్పుకోవాలి, కొన్నాళ్ళు వాయిదా వేసుకోవాలి.
కానీ పైగా ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా ఈ సినిమా రిలీజ్ అవుతుండగానే నువ్వు రిలీజ్ పెట్టుకున్నావంటే నీ ఉద్దేశం ఏంటి? అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్‌గా గేమ్ చేంజర్ ఈవెంట్‌లో చెప్పారు. మూలాలు మర్చిపోకూడదు. మూలాలు ఎక్కడున్నాయి అల్లు అర్జున్ గారికి? మెగా ఫ్యామిలీలో ఉన్నాయి. ఇప్పుడు నీకు ఉదాహరణ చెప్తాను. అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా పర్టికులర్ పేరు మెన్షన్ చేసి చెప్పలేదు కదా. చెప్పలేదు. కానీ అర్థమైపోతుంది కదా దెన్ మీరు అందరికీ. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా పుష్పని టార్గెట్ చేస్తున్నారు మీరు. ఆ! ఇప్పుడు ఎవరికి అర్థం కాదబ్బా? గోటితో పోయేదాకా గొడ్డల దాకా తెచ్చుకున్నారనేది ఎవరిని? మూలాలు మర్చిపోయారన్నది ఎవరిని? ఎవరినో ఒకనైతే అయి ఉండాలిగా. ఈ సందర్భంలో ఎవరున్నారు ఇంకా? ఆయనకి జనాలకు సందేశం ఇస్తున్నారేమో. మూలాలు మర్చిపోయేవాళ్ళు జనాలు కాదు. జనాలకు మూలాలు ఏంటో తెలుసు. తెలుసు. ఓకే. పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. రామ్ చరణ్ కూడా తెలుసు. తెలుసనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మాకు తెలుసు అని చిరంజీవి గారి గొప్పతనం, చిరంజీవి గారు ఎదిగిన విధానం, చిరంజీవి గారి వల్ల వాళ్ళ కెరీర్ బిల్డప్ అయిన విధానం అని చెప్పుకుంటూ వచ్చారు. కాకపోతే ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేయడం ఇష్టం పేరు చెప్పలేదు అంతే. ఓకే. సరే ఆ గౌరవం వాళ్ళు నిలుపుకున్నప్పుడు అదే గౌరవాన్ని అల్లు అర్జున్ కూడా నిలుపుకోవాలి కదా. ఇప్పుడు ఎందుకు మళ్ళీ అల్లు అర్జున్ పేరు తీసి మనం మాట్లాడుతున్నాం? రిలీజ్ అనే పదం అనకపోతే మనం ఆ ఇష్యూ మాట్లాడతామా? No. ఇప్పుడు అన్నది ఎవరు? వాళ్ళే కదా. అంతే కదా. వాళ్ళే అన్నారా? మనం క్రియేట్ చేస్తున్నామా? వాళ్ళు అన్నారు కదా. వాళ్ళు అన్నారు కాబట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఓకే. అది సినిమా మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి, థియేటర్ను బ్లాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి, కలెక్షన్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి, ఇప్పటికే గతంలో పుష్ప 2 సినిమా రేపిన వివాదం సినిమా ఇండస్ట్రీ మీద ప్రభావం చూపుతుంది కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే వీళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేటువంటిది మాట్లాడుకోవాలి. సరే ఇందాక నేను చెప్పబోయి నీకు వచ్చిన వల్ల బ్యాక్ అయ్యాను. అల్లు అర్జున్ డాడీ సినిమాలో మొట్టమొదటిగా నటించాడు. గత వీడియోలో కూడా నీకు నేను చెప్పాను. అంటే ఎలివేషన్ ఆ సినిమాలో చిరంజీవి గారి సినిమాలో నటిస్తే వస్తని ఆ సినిమాలో నటించాడు. తర్వాత మొదటి సినిమా అనుకున్నది కాలేదు. అది నితిన్కి వెళ్ళిపోయింది. అల్లు అర్జున్ అనుకున్న సినిమా అల్లు అర్జున్కి రాలేదు. అప్పుడు చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యి రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేసి మా మేనల్లుడిని హీరోగా పరిచయం చేస్తున్నాం, మీ 100వ సినిమా మా ఊరితోనే తీయాలంటే చిరంజీవి గారు అడిగారు కాబట్టి ఒప్పుకోకుండా ఉండలేరు కాబట్టి రాఘవేంద్రరావు గారు సరే సార్ అని చెప్పేసి గంగోత్రి సినిమాని తన 100వ సినిమాని అల్లు అర్జున్ హీరోగా పెట్టి తీశారు. ఇది రాఘవేంద్రరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఓకే. అంటే మూలాలు ఎక్కడున్నాయి? అల్లు అర్జున్ గంగోత్రి సినిమా రిలీజ్ అయినప్పుడు ఓన్ చేసుకొని సినిమాని ఇచ్చేసింది ఎవరు? మెగా ఫ్యాన్సే కదా. చిరంజీవి గారు మేనల్లుడు అనుకునే కదా. అప్పటికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేరు కదా. ఇవాళ ఉన్నారు సపరేట్గా, ఒప్పుకుంటా. అల్లు అర్జున్ పెద్ద హీరో, పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది, వరల్డ్ వైడ్గా ఉంది, ఇండియా వైడ్గా ఉంది, ఒప్పుకుంటా. కానీ మొదటి టైంలో ఎక్కడిది? మెగా ఫ్యాన్సే ఒప్పుకుంది. సరే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ని మళ్ళీ ఇబ్బంది పెట్టే రకంగా, మెగా ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ఒక మెగా హీరోని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడం ఎందుకు? నిజానికి నీకు అవకాశమే లేదా రిలీజ్కి? రిలీజ్ కావాలంటే నువ్వు జనవరి 26 పెట్టుకోవచ్చు, రిలీజ్ కావాలంటే సమ్మర్ పెట్టుకోవచ్చు, రిలీజ్ కావాలంటే పుష్ప 3లో యాడ్ చేసుకోవచ్చు. ఇన్ని అవకాశాలు కళ్ళ ముందు కనపడుతున్నా 10వ తారీఖు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది అనగా 11వ తారీఖు నువ్వు సినిమా రిలీజ్ చేస్తున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు మనసులో అనుకుంటుంది ఏంటి? గేమ్ చేంజర్ని దెబ్బతీయాలన్న కుట్ర ఏమైనా చేస్తున్నారా? ఇక్కడ ఒక అనుమానం రాకైతే మానదు కదా. ఓకే. అది నేను లేవనెత్తే పాయింట్. ఓకే సార్. థ్యాంక్ యూ అండి.